మీరు గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా దేవుడి విగ్రహం వెనకాల ఈ ఆర్చ్ని గమనించారా? కరెక్ట్గా గమనిస్తే ఆ ఆర్చ్ మీద ఎవరో ఒక రాక్షసుడు ముఖంలా కనిపిస్తుంది. విగ్రహం పైనే కాకుండా కొన్ని టెంపుల్స్ ఎంట్రన్స్లో కూడా మనం ఆ రాక్షస ఆకారం ఉన్న ఫేస్ని చూసే ఉంటాం. అంతేకాదు అలాంటి ఫేస్ ఉన్న బొమ్మల్ని చాలా మంది ఇంటి బయట దిష్టి బొమ్మల్లాగా పెట్టుకుంటారు. అసలు ఎవరు ఈ రాక్షస ఫేస్ ఉన్న వ్యక్తి? దేవుడా లేక రాక్షసుడా? మన ఇంటి బయట దిష్టి బొమ్మలు ఇతనవేనా? టెంపుల్స్లో కూడా ఎందుకు ఆ రాక్షస ఫేస్ ఉన్న ఆర్చెస్ ఉన్నాయి? వీటన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ చెప్తాను. అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ చేసి ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. పూర్వం సత్యయుగంలో దేవతలకి దానవులకి నిరంతరం ఆధిపత్యం కోసం యుద్ధాలు జరిగేవి. దేవతలకి ప్రతినిధిగా దేవరాజైన ఇంద్రుడు ఉండేవాడు. దానవుల వైపు మాత్రం ఎంతో మంది ప్రతినిధులు వచ్చిపోయేవారు. ఎందుకంటే వాళ్ళు అధర్మం వైపు ఉండడం వల్ల ఎప్పుడూ ఓడిపోయేవారు. ఒకవేళ ఎక్కువ పవర్ఫుల్ అయి ఉండి ఎక్కువ తప్పులు చేస్తే శివకేశవులలో ఒకరు వాళ్ళని అంతం చేసేవారు. అయితే ఒకసారి జలంధరుడు అనే ఒక రాక్షసుడు దానవులకి రాజు అవుతాడు. జలంధరుడు గొప్ప బలశాలి, 3 లోకాల్ని జయించి పాలించేవాడు. అతనితో యుద్ధం చేయాలి అంటే దేవతలు సైతం భయపడేవారు. జలంధరుడు మహాశివుడు 3వ కంటి నుంచి వచ్చిన జ్వాల నుంచి పుడతాడు. అయితే ఒకసారి నారదముని జలంధరుడి దగ్గరకు వచ్చి ఈ సృష్టిలోనే అతి సుందరమైన స్త్రీ అయిన పార్వతీదేవి కోసం చెప్తారు. పార్వతీదేవి అందం గురించి విన్న జలంధరుడికి ఆ తల్లిని పెళ్లి చేసుకుందామనే ఒక చెడు ఆలోచన వస్తుంది. వెంటనే రాహుని రాయబారిలా కైలాసం వెళ్లి పార్వతీదేవిని తీసుకురమ్మని పంపిస్తాడు. రాహు ఆ మాట మహాశివుడి ముందు చెప్పగానే శివుడికి కోపం వచ్చి 3వ కన్ను తెరుస్తారు. అప్పుడు ఆ 3వ కంటి నుండి ఓ రాక్షసుడు బయటికి వస్తాడు. 3వ కంటి నుండి వచ్చిన రాక్షసుడు వెంటనే వెళ్ళి రాహును తినేద్దాం అనుకుంటాడు. వెంటనే రాహు శరణు కోరి శివుడిని క్షమాభిక్ష అడుగుతాడు. శివుడు బోళాశంకరుడు కాబట్టి క్షమిస్తారు. రాయబారిలో వచ్చిన వాడిని చంపడం అధర్మం కాబట్టి క్షమించి వదిలేస్తారు. రాహు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే శివుడి 3వ కంటి నుంచి బయటకు వచ్చిన రాక్షసుడు మాత్రం ఆకలితో అటు ఇటు చూస్తాడు. రాక్షసుడు శివుడితో, స్వామి నాకు బాగా ఆకలిగా ఉంది, మీరు ఏది తినమంటే నేను అది తింటాను అని అడుగుతాడు. అయితే మహాశివుడు, నీ శరీరాన్ని నువ్వే తిను అని ఒక చిన్న పరీక్ష పెడతారు అతనికి. వెంటనే ఆ రాక్షసుడు మొత్తం అతని శరీరాన్ని తినేస్తాడు. చివరికి అతని ముఖం మాత్రం మిగులుతుంది. ఇది చూసిన మహాశివుడు అతను చేసిన త్యాగానికి మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమంటారు. అప్పుడు ఆ రాక్షసుడు, స్వామి నాకు ఇంకా ఆకలి తీరలేదు, నా ఆకలి తీరే మార్గం చెప్పండి అని అడుగుతాడు. మహాశివుడు ఆలోచించి, ఇక నుంచి నువ్వు దేవాలయాల బయట ఉంటూ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళ పాపకర్మలు తిను, ఇంకా నా భక్తులు ఇంటి వైపు ఎవరైనా చెడు చూపు చూస్తే వాళ్ళ ఇంటి బయట ఉంటూ ఆ నెగిటివ్ ఎనర్జీని తిను అని చెప్తారు. ఇక నుంచి నువ్వు కీర్తిముఖం అని పిలువబడతావు అని చెప్తారు మహాశివుడు. అప్పటి నుంచి గుడి బయట, గుడిలో మూల విరాట్ పైన ఆర్చ్లాగా కీర్తిముఖ ముఖాన్ని పెడుతూ వస్తున్నారు. అంతేకాదు ఏ దిష్టి నెగిటివ్ ఎనర్జీ ఇంటికి తాకకుండా ఇంటి బయట దిష్టి బొమ్మల్లాగా కీర్తిముఖ బొమ్మని పెడుతూ వస్తున్నారు. ఇది ఆ కీర్తిముఖుడి కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.